పార్టీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరిగిన వారు అన్యాయం జరిగిన వారు నిరుత్సాహపడొద్దన్నారు. కష్టపడి పనిచేసిన వారికి ఏదో ఒక విధంగా పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని వారు జాబితాను వెంటనే తయారు చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 16వ తేదీలోపు పార్టీ జిల్లా కమిటీలు పూర్తి చేస్తామన్నారు లోకేష్. పార్టీ కన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదన్న లోకేష్ గైర్హాజరైన వారందరికీ తక్షణం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించని 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్ అయ్యారు. పార్టీ శ్రేణులను గౌరవించే విషయంలో ఎలాంటి తేడా జరగకూడదని తెలిపారు. డిసెంబర్ 31 కల్లా వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల్ని కొలిక్కి తీసుకురావాలన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. నవీన్, పార్టీ జోనల్ కోఆర్డినేటర్ సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగని వారు ఎటువంటి నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వారందరూ కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారందరికీ ఏదో విధంగా పార్టీ న్యాయం చేస్తుంది. ఇది తాను ఇస్తున్న హామీ అని చెప్పి లోకేష్ స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని వారి జాబితా వెంటనే తయారు చేసి జోనల్ కోఆర్డినేటర్లు మొత్తం కూడా ఆ లిస్టుని తొందరగా ప్రిపేర్ చేసేవారని చెప్పి లోకేష్ సంబంధిత కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు కూడా పార్టీ కార్యాలయాలు నిర్వహించాలని కూడా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణా తరగతులన్నీ కూడా వెంటనే 6 రోజుల పాటు వీటన్నింటినీ కూడా నిర్వహించాలని చెప్పి కూడా లోకేష్ తెలపడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే జిల్లా కమిటీలు ఉన్నాయో ఈ నెల 16వ తేదీ లోపు మొత్తం పూర్తి చేయాలని, అసలు ఎవరు కూడా దాన్ని అతిక్రమించకూడదు, 16వ తేదీ కల్లా వీటన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా లోకేష్ కోఆర్డినేటర్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అలసత్వం వహిస్తున్నారు వారి పట్ల ఉపేక్షించేది లేదని కూడా లోకేష్ స్పష్టం చేశారు. ఎందుకంటే దాదాపు 600 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు చనిపోతే కేవలం 75 మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది మాత్రం చాలా హేయమైన చర్య అని చెప్పి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడటం కూడా జరిగింది. ఎందుకంటే వెంటనే వీటి మీద ఒక నివేదిక కూడా తయారు చేయాలని చెప్పి కూడా లోకేష్ సంబంధిత నేతలను అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎవరైతే గ్రీవెన్స్ గైరు హాజరయ్యారో వాళ్ళ మొత్తం వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా లోకేష్ మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అలాగే 2 మంత్రులు కూడా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని చెప్పి లోకేష్ దృష్టికి వచ్చింది. వారి డేటాని వెంటనే వారికి నోటీసు కూడా అందించాలని కూడా లోకేష్ వారికి స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్ యూ పూర్ణ.